అండ్ ఇంకా మ్యారేజ్ ఏంటి ఇప్పుడు హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? అది చాలా ఫీల్ అయిపోతున్నాడు. అంటే ఆ లాంగ్ టర్మ్ గ్యాప్ వల్ల మేబీ వచ్చాక ఇంకా వాళ్ళిద్దరు కలిసి డిసైడ్ ముందు చేసుకోవాలి. మ్యారేజ్ మీది కదా, తమ్ముడిదేనా? తమ్ముడు ఓకే. మనకి వచ్చిన తర్వాత మనకి ఎలాంటి తోకలు పెట్టుకోవాలా. అవునా? సో ప్రశాంతంగా హ్యాపీ లైఫ్, సింగిల్ లైఫ్ హ్యాపీ లైఫ్ అన్నట్టు నా లైఫ్ ముందు సెటిల్ చేసుకోవాలి. ఓకే. తమ్ముడిని కొంచెం సెటిల్ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకుందాం అని ఆగాను. మ్యారేజ్ గాను మరి హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా ముహూర్తాలు చూస్తున్నారా? అది ఇంకా అదే ఇద్దరు ఫ్యామిలీస్ కూర్చోబెట్టాలి, వాళ్ళిద్దరి డిసిషన్స్. తన్ని జాబ్ కంటిన్యూ చేయించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను యుఎస్ వెళ్ళాల్సింది కూడా, సో ఇమ్ము కోసం కొంచెం ఆగాల్సి వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత పంపిద్దామని దగ్గరుండి, సో ఇమ్ము కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసి తన్ని ఆపారు. సో తను కూడా మరోవర్ చాలా సపోర్ట్ఫుల్గా, తనకి సపోర్ట్గా చాలా నిలబడింది. ఓకే. సో వచ్చిన తర్వాత ఫర్దర్ కెరియరే మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాతనే చేసుకుంటారా లేదా వచ్చిన తర్వాత చేసుకుంటారా అనేది ఇంకా వాళ్ళ చేతిలో ఉంది. ఓకే, రైట్. సో ఎనీవేస్ బ్రదర్, చాలా జెన్యున్ గా మాట్లాడారు. సో ఇమాన్యుయల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విన్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెరీర్ కి అయితే తన కెరీర్ కి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సింది లేదు డెఫినెట్లీ. సో మీరు కూడా రైటర్ గా స్టార్ట్ చేశారు కెరీర్, అండ్ యాక్టర్ గా కూడా చేస్తున్నట్టున్నారు కదా. సో మీరు కూడా కెరీర్ లో బెస్ట్ అవ్వాలి. మంచి స్క్రిప్ట్స్ రాయండి, మంచి క్యారెక్టర్స్ చూస్ చేసుకోండి. సో ఇమాన్యుయల్ బయటకు వచ్చిన తర్వాత కూడా సో అదే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.